ఏమండోయ్ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. ఇవాళ మంచి స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. గండిపోచమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాం అనమాట ఫ్యామిలీతో. ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే బయలుదేరాం. రోడ్లు మట్టి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి పోచమ్మ తల్లి గుడికి వెళ్ళే పాత రోడ్ అనమాట. ప్రాజెక్ట్ ఏదో కట్టడం వల్ల రోడ్ అయితే కనిపించట్లేదు. వెళ్ళే వాళ్ళు చూసుకుని వెళ్ళండి. కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ పడిపోతారు ఈ రోడ్ల దెబ్బకి. ఇదేమో టన్నర్ నుంచి వచ్చే వాళ్ళకి దారి అనమాట. ఇదేదో పాడుపడ్డ ఇల్లు ఉన్న ఊర్లో ఉంది చూడడానికి. ఎంతకీ ఈ ఊరి పేరేంటో కూడా తెలీదు. మా వాళ్ళేమో లారీతో టన్నర్ లోంచి వస్తున్నారు కదా అని నేను వేరే రోడ్ లోంచి వచ్చి ఇలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే మా వాళ్ళు వేరే రోడ్ నుంచి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడికి రాగానే మా వాళ్ళు గోదావరి తగ్గిందని తెలిసి తానాలు చేయడానికి అయితే సిద్ధం అయిపోయారు. గోదావరి తనం అంటే మాత్రం మజా ఉంటది కదా. మన వర్షాల వల్ల గోదావరి ఫ్లోటింగ్ కి బోట్లన్నీ డ్యామేజ్ అయినట్టు ఉన్నాయి. ఒక పక్క మా వాళ్ళు తినడానికి టిఫిన్లు అయితే రెడీ చేస్తున్నారా. ఒక పక్క గుళ్ళో ప్రసాదం పూర్ల కోసం పూర్ణం రెడీ చేస్తున్నారా. కింద గర్భగుడే కాదు పైన కూడా పాత విగ్రహం ఒకటి ఉందన్నమాట. అది చాలా మందికి తెలియపోవచ్చు. ఈ వర్షాల వల్ల లొకేషన్ చాలా బాగుంది చూడడానికి. ఒక పక్క నీట్ గా వంట సిద్ధం చేస్తున్నాం. మటన్ కర్రీ రెడీ అవ్వగానే అందరూ తినేసి కొంచెం సేపు స్లీప్ వేసి బయలుదేరడానికి సిద్ధం అయిపోయారు. ఈ వ్లాగ్ లో టర్నల్ విజువల్ అయితే చాలా బాగుంది చూడడానికి. టర్నల్ విజువల్ తో పాటు గుడి సరౌండింగ్ మొత్తం కూడా క్యాప్చర్ చేసి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో. సరదాగా చూసి వచ్చండి. ఉంటాను ఇంకా.